వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సీతక్క. కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మానవత్వం చాటుకుంటున్న మంత్రి పొంగులేటి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, దివ్యాంగులకు అండగా ఉండాల్సిన బాధ్యత ధనికులపై ఉందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్ శర్మ అన్నారు. కర్నూలు సమీపంలోని పసుపుల గ్రామంలో ఉన్న అమ్మ అందుల పాఠశాలలో దివ్యాంగులకు డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు అందించారు. అందులకు గతంలో ఎంతో సహాయం చేశానని, భవిష్యత్తులో వారికి అవసరమైన సేవ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందులను గౌరవించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని శంకర్ శర్మ తెలిపారు. అమ్మ అందుల పాఠశాలలో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేస్తానని డాక్టర్ తెలిపారు. తమను గుర్తించి నిత్యావసర వస్తువులు ఇచ్చిన డాక్టర్ శంకర్ శర్మకు అంధ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. మీరు కొంచెం అవునా సార్, అట్లే ఉన్నాడు సార్. పట్టుకో బంగారు, తీసుకో, నువ్వు తీసుకో. అట్లా అమ్మ అందులో పాఠశాల. అవును సార్. అక్కడ చూడండి, అటువైపు చూడండి. అట్లే ఉన్నాడమ్మా. సచిన్ మీకు కావాలా? ఈరోజు రెండు గంటలు సార్ లేదు సార్. సార్ ప్లీజ్ దయచేసి అడగండి. మరి మూతి పెట్టారా? కేవీ సుబ్బారెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి జరీరం కళాశాలల అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలని, జగన్ తాడేపల్లికి అంకితం అయ్యారని, పరిపాలనను పక్కన పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏనాడు వ్యవహరించలేదని అన్నారు. 3344 రైట్. సైలెంట్ మోడ్ పెడదాం. అవునవును, సైలెంట్ మోడ్. ఈసారి ఎట్టి పరిస్థితులు గెలవరు అని తెలియజేస్తూ, ఎవరైనా సరే ప్రజల కోసం బతుకుతాం. రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడైనా సరే ప్రజల సొమ్ము తింటే వాడు అసలు మనిషి కాదు. ప్రజలందరూ మన కన్నబిడ్డలండి, మన కుటుంబం అండి. ప్రజలందరినీ ఎవరైతే కన్నబిడ్డలాగా చూస్తారో, ఆ కుటుంబంలాగా చూస్తారో వాళ్ళు మాత్రమే రాజకీయాలు ఉండాలని ఆకాంక్షించేటువంటి ఒక కేవీ సుబ్బారెడ్డి మిమ్మల్ని ఈరోజు నిలదీస్తున్నాడు అంటే, ఒకప్పుడు మీ వీరాభిమాని, మీ నాన్నగారి వీరాభిమాని, మీ యొక్క దుశ్చర్యలు, పనికిమాలిన పరిపాలన నచ్చక వాటిని మీకు తెలియజేయడానికి ఈ విమర్శ చేస్తున్నారని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎన్ని నిమిషాలు వచ్చింది? 7 minutes వచ్చింది సార్. ఎడిటింగ్ చేస్తాంలేండి సార్. మన పట్టణం సారీ 5-6 ఫోటోలు పెట్టినాడు. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం ఇటీవల అమరావతిలో కూల్చివేసిన వైసీపీ కార్యాలయం గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ రోజు జగన్ గారు అధికారంలోకి వస్తూనే బిగించేసింది ఏంటి? ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించినటువంటి ఓ మంచి వేదికను కూల్చింది నిజం కాదా? ఆ తర్వాత ఏకంగా తెలుగుదేశం పార్టీని కూల్చే ప్రయత్నం చేసింది నిజం కాదా? అనేక మంది మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి 5 సంవత్సరాల పాటు నిరంకుశమైనటువంటి పాలన సాగించింది నిజం కాదా? ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఒకడు, ప్రజాసేవకుడు అని మన రాజ్యాంగం చెప్తూ ఉంది. కానీ 5 సంవత్సరాల పాటు తన కోట కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉండి ప్రజలందరికీ దూరమైంది నిజం కాదా? ఈరోజు పంగనామాలు 11 అంకెలు తెచ్చుకొని ఆ 11 మంది కూడా ఈరోజు శాసనసభకు వెళ్ళలేని పరిస్థితి కల్పించుకున్నది వారి యొక్క స్వయంకృతాపరాధం కాదా? నిజానికి జగన్ గారు 151 సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశంకు భవిష్యత్తు లేదు అని అనిపించింది. కానీ భస్మాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నెత్తి మీద తనే చేయబెట్టుకొని, అలాగే ప్రజలందరినీ నెత్తి మీద కూడా చేయబెట్టి ప్రజలందరినీ బికార్లను చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆంధ్ర ప్రజలు కొంత తెలివి ఉంది వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అతన్ని ఎక్కడ కూర్చోబెడితే బాగుంటుందో అక్కడ కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇన్ని జరిగాక కూడా మేము అన్నీ బాగా చేసాము, ప్రజలందరికీ బటన్లు నొక్కాము అంటే నువ్వు బటన్ కాదు ఇంకేమో నొక్కావు, వాళ్ళ గుండెలు నొక్కావు, అందరికీ కూడా గుండెపోటు తెప్పించావు. అందువల్ల నీకు అదే పోటు తెప్పించడానికి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను చెప్తున్నాను. ఇక తూనీలో ఘన విజయం సాధించిన యానమల దివ్య విజయోత్సవ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూనీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన యానమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకొని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి ఎంతో మందికి ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు, ఒక పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని, ఈ ప్రభుత్వం ప్రజామన్నలను పొందుతూ హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల పైనే కావాలని, ఆ సొమ్మును సమకూర్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు. అదేవిధంగా యానమల రామకృష్ణుడు చంద్రబాబుకు తగిన సూచనలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని కోరారు. కష్టాల తరణ నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు. కార్యకర్తలుగా, ఓటర్లుగా మీరు ఇవాళ అధికారాన్ని మా చేతుల్లో పెట్టారు, ఎంతో విశ్వసించి నమ్మి. నాయకులుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతను తీసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు మనల్ని వదిలి దూరంగా ఆ శక్తులు పోయినటువంటి అదృష్టం కొద్ది విజయం మన వైపుకు 83గా మళ్ళీ తరలి వచ్చి ఇవాళ దివ్యమ్మ గెలిచింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. అయితే తండ్రికి తగ్గటువంటి తనయురాలుగా దివ్య లైట్ ఆరిపోయి చూడండమ్మా పెరగాలి అని, రాజకీయంగా పెరగడమే కాకుండా తనకంటూ ఒక జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తొలి నియోజకవర్గ ప్రియతమ సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం. కానీ తుల్లో ఒక ప్రత్యేకత ఉంది.
ఏ కార్యక్రమమైనా సరే 1983లో ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది. రామకృష్ణుడు యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పలుకుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్ట పాలనను అంతమొందించడానికి తుని నుంచి నాంది పలికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించి తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్. స్వరూపానంద స్వామి అక్రమ కట్టడాలను బయటపెడతాం. ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ఆ మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం. తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తాం. కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నువ్వు పెళ్ళిళ్ళు మంచి చెడ్డ చేయడం మీరు చూస్తారు. వెనకట్టేదానికి ఆపేశారు. కోర్టులో లేదు, కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పించిన వీళ్ళు కేవలం టీటీడీ ఈఓ, గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆశిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా. మీరు కాపీ పెట్టుకోలే, నువ్వు చెప్పాలి కదా. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం ఎందుకు ముందుకు వచ్చింది? అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం మీకెందుకు ముందుకు వచ్చింది? ఇవే కారణాలు, ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము. ఈఓ గారికి కంప్లైంట్ పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం ఈఓ గారికి చెప్పి. ఆ వెనకాల చూడండి 5 స్టార్ హోటల్లా కట్టారు. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠకల్ తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇలా చూపించా, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం. తిరుమలలో G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం ఉంటే కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది. దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు. కోర్టు ఏమి కోర్టు పేపర్ పెట్టినా, కోర్టుకి పేపర్ పెట్టినా, కోర్టుకి ఏమి ఇచ్చింది? మీరు ఇచ్చింది కదా ఇది. అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు, అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. ఇది కోర్టు కేసెస్ అడ్వకేట్ కమిషన్ కొట్టమని ఇచ్చి జవాన్ మీరు ఒకసారి డిస్ప్యూట్లలో కట్టాలని చూపిస్తాం కదా ఇక్కడ చూడండి. పెట్టుంటారు కోర్టు డైరెక్షన్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కౌంటర్ వేయలేదు.
వేయలేదు. మీ ఓనర్ కూడా ఇలా కోర్టులో మీరు ఎందుకు ఏం కాలేదు. ఒకటి మీరు రేపు పొద్దున లేకపోతే ఈవో గారు కలిసి ఈవో గారికి బాగుంది కదా ఈవో గారితో. మాజీ మంత్రి మారెప్ప తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా గూడూరు మండలం టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాజీ మంత్రి మారెప్ప తనపై చెక్లు దొంగతనం చేశారని, కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని, కేసు విచారణలో ఉందన్నారు. తాను నిజంగా తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరికాదని, వ్యాపార లావాదేవీల భాగంగానే మారెప్ప చెక్లు ఇచ్చారని, ఇంకా ఆయన తనకు డబ్బులు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుందరరాజ్ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి తప్పు చేయకుండా మారెప్ప ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నిజంగా సుధాకర్ రెడ్డి తప్పు చేస్తుంటే మారెప్పకు మద్దతుగా తాను అండగా ఉంటానని తెలిపారు. ఒక మార్గం ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కర్నూలుకి కవచకుండం లాంటిది. నిజంగా ఆపద ఉంటే దాన్ని ఉపయోగించుకోవడానికి మాకు హక్కు ఉంది. అది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాకు హక్కు ఇచ్చిపోయినాడు. అది కానీ హక్కుని మిగతా వాళ్ళు ఆయనకి సపోర్ట్గా చేసి అతను కూడా నేను ఎస్సీని కేసు పెట్టి వాళ్ళు భయపడతారని కేసులు తప్పుదో పట్టించనీకే చెక్కు వెంటనే చెక్కు గురించి కంప్లైంట్ చేయాలా, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు నువ్వు. మరి ఎందుకైనా ఆ విధంగా చేస్తుంటే ఆయనకి ఏ పదవి లేదు. ఇప్పుడు ఒకసారి ఒక పార్టీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రకరకాల పార్టీ కూడా మెదడు భ్రమించింది సార్కి. మంచి మారేపడే మంచి గౌరవం మా జాతి బుద్ధి బిడ్డను కూడా మేము. కానీ ఈ విధంగా తారీఖును మేము గ్రహించలేకపోయినాం. దయచేసి మారెప్ప గారికి మరొక సలహా చెప్తున్నాము. దయచేసి ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం చేయొద్దండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు ఈరోజు వీగిపోతున్నామంటే కారణం మీరు తప్పు చేసి పెట్టడం వల్లనే. ఎంతకాలం తప్పు అని చెప్పినట్టు ఈరోజు ఇది కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. ఎస్సీ ఎస్టీ కేసు అనేది నిజంగా మనం బాధ్యతమై ఉండి బాధపడి ఉంటే నేను కూడా ఎస్సీ మాదిగా నేను కూడా నిజంగా ఇబ్బంది ఉంటే తప్పేం కాదు పెట్టుకోవచ్చు. కానీ ఏ తప్పు లేకుండా సల్లి మీద, సుధాకర్ మీద, ఇంకోటి మీద ఆరోపణ మంచిది కాదు. అది నిజంగా నీకు తప్పు డబ్బులు చెక్కులు మీకు లావాదేవీలు ఉంటే అది మీరు అది నిర్వహించుకోండి. ఇబ్బంది కనిపిస్తే స్టేట్లో కంప్లైంట్ ఎస్పీ గారికి ఇవ్వండి, ఇంకోరికి ఇవ్వండి. అది వాళ్ళు విచారిస్తారు. అది తప్పులు అనేది నిజంగా వాళ్ళు డబ్బులు చెక్కులు దొంగలింటే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అది వేరే ఆప్షన్. కానీ ఎస్సీ ఎస్టీ కేసడం అనేది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు జాతి బిడ్డగా నేను కూడా దయచేసి మారెప్ప గారికి మరీ ఇంకోసారి చెప్తున్నాను, ఇటువంటివి తప్పుడు ఆరోపణలు చేయొద్దండి మీరు. అతను కూడా మన జాతి ఎవరైతే ఎంటబోయినారో వాళ్ళకు కూడా నా సలహా ఏమంటే మీరు కూడా విచారించండి. మీరు నిజంగా ప్రాబ్లం ఉంటే తప్పేం కాదు, పిలిస్తే అందరం వస్తాం. మారెప్ప మన జాతి బిడ్డ, అందరూ సపోర్ట్ చేస్తాం, అతనికి తప్పేం కాదు. అది కానీ చెక్కులకి డబ్బులకి కులానికి పద్ధతి కాదు ఇది. దయచేసి ఆ విధంగా మీరు చేయొద్దని మారెప్ప గారికి సవినయంగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సుందరరాజు. వాళ్ళేమో 16 లక్షలు డ్రా చేసినారని చెప్పేసి మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే మీకు చెల్లించాల్సిన మొత్తం 30 లక్షల పైగా మీరు చెప్తా ఉన్నారు. ఈ 30 లక్షలు మీకు ఏ రూపంలో అతను బాకీ పడ్డాడు, లేదా మీ దగ్గర అప్పు ద్వారా తీసుకున్నాడా, లేదా వ్యాపార లావాదేవీల్లో నుండి మీకు అప్పు పడ్డాడా? మేము ఇంతకుముందు కూడా ఆయన దగ్గర కొంచెం వ్యాపారం చేసినాము. అప్పుడు మాకు కూడా ఉన్నాయి. దాంట్లో మొన్న ఇచ్చిన దాంట్లో కూడా తను వాళ్ళ అల్లుడు ప్రమేయం కూడా ఉంది. అల్లుడు మేము ఆయన అది కొన్ని వ్యాపారాలు చేసినాము. మేము తర్వాత మొన్న వచ్చినప్పుడు నాకు అర్జెంట్ పని పడింది. మా అల్లుడికి ఇలా డబ్బులు అందుకో మేము ఇంతవరకు చెప్పినాడు. దాని వరకు మాకు చెక్కులు ఇచ్చినాడు. అది డబ్బులు తీసుకొని మాకు చెక్కులు ఇచ్చినాడు. ఆ చెక్కులు మాకు చేనమ్మని డబ్బులు చేస్తామని చెప్పులు ఇచ్చినాడు మాకు. మనం మేము చెక్కులు ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు రాయండి. అయితే మీకు చెక్కులు ఎప్పుడు ఇచ్చినాడు ఆయన, ఎప్పుడు డ్రా చేశారు? మొన్న 15 రోజులకి 10-12 రోజుల కింద డ్రా అయ్యాడు. చెక్కులు ఇచ్చింది ఎప్పుడు? చెక్కులు ఇచ్చి ఒక 15 రోజులు అయితే 20 రోజులు అంతే కదా. ఈ మధ్యకాలంలోనే. ఓకే రైట్. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఒకరోజు ముందుగా కుప్పం సబ్ డివిజనల్ సిఐలు ఎస్ఐలను వీఆర్కు పంపిన ఎస్పీ మణికంఠ చందోలు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు బదిలీ. కుప్పం అర్బన్ రూరల్ సిఐలు రమణ ఈశ్వర్ రెడ్డిలను అనంతపురం వీఆర్కు బదిలీ. కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్, రామకుప్పం ఎస్ఐలు శివకుమార్, రాల బుదుగూరు ఎస్ఐ సుమన్ను చిత్తూరు వీఆర్కు బదిలీ.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లెడు బుడకల గ్రామంలో గత పూర్వకాలం నాటి నుండి బోయ రామాంజనేయులు తదితర వ్యక్తులు ఇంటి ముందు నుంచి గ్రామం లోపలకు వెళ్లే ప్రధాన ప్రభుత్వ రహదారి ఉండేది. ఆ రహదారిలోనే మోహారానికి సంబంధించిన పీర్ల దేవుళ్ళు మరియు గ్రామంలో వెలిసిన చాలా దేవాలయాలకు మారెమ్మ బోనాలకు వెళ్లడానికి మరణించిన వారిని శ్మశానానికి తీసుకువెళ్లడానికి కూడా ఈ రహదారి నుండే వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఈ రహదారి బోయ రామాంజనేయులు అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ రహదారి లేకపోతే గ్రామం చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బోయ రామాంజనేయులు అనే వ్యక్తి ఈ రహదారికి స్థలం వదలకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా కట్టడాలు నిర్మించడంతో గ్రామ ప్రజలు రామాంజనేయులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పంచాయతీ అధికారులకు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి ఆ రహదారి ఇరువైపులా ఉన్న వారికి ఎన్నోసార్లు నోటీసులు జారీ చేశారు. కానీ రామాంజనేయులు అధికారులకు సహకరించలేదని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఏకమై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చితే దేవనకొండ పోలీసులు 21 మందికి పైగా కేసు నమోదు చేయడం అన్యాయం అన్నారు. పోలీసులు గ్రామంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా కేసు నమోదు చేయడం న్యాయం కాదని గ్రామ ప్రజలు ఆరోపించారు. యథావిధిగా గత 100 సంవత్సరాల క్రితం నుండి ఇది కరివేమల నుంచి మాదాపురానికి కూడా ఇదే దారి. గ్రామంలో మెయిన్ దారి ఇదే. శివాలయానికి, ఆంజనేయ స్వామి దేవాలయానికి, మసీదుకి, దర్గాకు, వీరభద్రస్వామికి, సుంకులమ్మ దేవాలయానికి, మారెమ్మ దేవాలయానికి, దర్గాకి, పెళ్ళి, పందిరి, సావు, సందడి, మంచి చెడు, పిల్ల, తల్లి యథావిధిగా 24 అవర్స్ 24 గంటలు తిరిగే దారిని ఈరన్న కుమారుడు జిల్లెబుడకల్లో రామాంజనేయులు దారిలో ఇది ఇల్లు నిర్మించడం పద్ధతి కాదని అనడంతో వాళ్ళందరినీ దూషించడము, వాళ్ళందుకే వాళ్ళు జాకెట్లన్నీ లేడీస్ కూడా చించుకోవడము, మరియు అదేవిధంగా రామాంజనేయులు బుర్రపల్లి కొట్టుకోవడము, కేసులు పోవడం ఈ విధంగా జరగడంతో ఈ అన్యాయాన్ని భరించలేక ముస్లిమ్స్ వాళ్ళ కుటుంబాలు కూడా రాజమన్నని నన్ను రామాయణం బాగుండదు. ఎవరు పార్టీ లేదు, కలిసి ఉంటాం కానీ ఎవరు గొడవలు లేవు. వాళ్ళని ఎవరు కొట్టలేదు. ఒక దెబ్బలు తగిలి పోయి కేసులు పెట్టి వచ్చినంత మాత్రం దెబ్బ కనిపిస్తుంది కానీ మా బాధ కనిపిస్తలేదు వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? వేరే సమస్య అయితే ఏం లేదు. మేమంతా కలిసి వాళ్ళ మీద అయినా వాళ్ళని కొడితే మాకేం లాభం రాదు. ఎవరి మీదకి ఎవరు పోలేదు అంతే. ఇంతమందికి ఈడ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎందుకుందో మాకైతే అర్థమైతలేదు. వాళ్ళు అసలు పోవడం కారణమే కాదు అది. వాళ్ళు చనిపోతే ఇట్లనే పోలే కదా, వాళ్ళ కారణాలు జరిగినా ఇట్లనే పోలే. వేరే రస్తా ఏం లేదు కదా. అంతా ఊరు మొత్తానికే ఉండేది ఇది. అది మా నిర్ణయం, ఊరి నిర్ణయం ఇది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినాము, ఎవరు పట్టించుకోవడం లే. పట్టించుకోవడం లే. ఆయనదైతే పట్టించుకోవడం. అది డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళకి ఏది ఇస్తున్నాడో మాకైతే తెలియదు. మేము వ్యవసాయం మీదే ఉంటాం, ఆయన దాని మీద తిరుగుతూనే ఉంటాడు. ఆ దారి అయితే అది శవం మానేయడంలే. శవం అట్టే చూస్తాం నీకు తీస్తాడు, రేపు తీస్తాడు, తీయలే. ప్రజలంతా కలిసి పెరికేసినాం, దాన్ని తొలగించినాం. లేదు, అందరూ కలిసి ఊరు మొత్తం అందరూ ఒక్కరే పార్టీలే లేవు సార్. ఇంకోటి తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అని కానీ ఊరు లేదు. మామూలు ఎలక్షన్లు ఉన్నాము, వాళ్ళు ఉంటుంది, ఇల్లు ఉంటుంది. మామూలుగా ఊరు సమస్యతో ఊరు అంతే. నీకెంత వయసు? నువ్వు నీ చిన్నతనం నుంచి రస్తా అందరూ నచ్చే వాళ్ళైనా ఆ రస్తా ఇప్పుడు ఇబ్బంది నుంచి కొన్ని వరకు బాగానే లేకుండా చాలా ఇబ్బంది అవుతాయి. సో వాళ్ళు కూడా రావడం ఎంత వెడల్పుండే రోడ్డు అది సార్. సంగతి బాగానే ఉండే. ఈ గేట్లు మొత్తం ఇంకా అన్ని పోతుండే, అన్ని పోతుండే. ఎట్లా పడితే ఎప్పుడు పట్టుకోవచ్చు అన్ని పోతుండే. నుంచి మొత్తం ఎద్దుల బండ్లు కూడా లేదు. మెరవడ అయితేనేమో పాడైతేనేమో తడిసిపోతున్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.